అందరికీ నమస్కారం. మీ సింపుల్ బాబాయ్. ఈరోజు బెజవాడ గురించి తెలుసుకుందామండి. అవును, బెజ్జంవాడే, మీరు వింటున్నది నిజమే. ఈరోజు పిలువబడుతున్న విజయవాడ, బెజవాడ, వాటి యొక్క పేర్లు, ఆ ఊరికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురాణ కథల ప్రకారం ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న అర్జునుడిని కృష్ణమ్మ తల్లి చూస్తుంది. కృష్ణమ్మ తల్లి ప్రవహించడానికి ఒక దారిని ఏర్పాటు చేయమని అడుగుతుంది. అది విన్న అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం గుండా కృష్ణానది ప్రవహించడానికి ఒక బెజ్జం తయారు చేస్తాడు. అప్పటి నుంచి కూడా ఆ బెజ్జంవాడ అంటారు. అదే కాలక్రమేణా బెజవాడగా మారింది. బ్రిటిష్ కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ఆ ఊరిని బ్లేజ్ వాడగా కూడా పిలిచేవారు. దుర్గమ్మ తల్లి అసలు సంహరించిన తర్వాత ఆ ప్రదేశానికి విజయవాటిక అని పేరు వచ్చింది. విజయం అంటే గెలుపు, వాటిక అంటే ప్రదేశము, ఏ ప్లేస్ ఆఫ్ విక్టరీ. ఈ రోజున దాన్ని విజయవాడగా పిలుస్తున్నాము. నవంబర్ 11, 1948 సంవత్సరంలో బెజవాడను విజయవాడగా అధికారికంగా మార్చడం జరిగింది. విజయవాడకు సిటీ ఆఫ్ 3 విక్టరీస్ కూడా చెప్పుకోవచ్చు. మైథలాజికల్, జాగ్రఫికల్, హిస్టారికల్. మైథలాజికల్ విక్టరీ, దుర్గమ్మ తల్లి అసురును సంహరించడం వలన అక్కడ మైథలాజికల్ విక్టరీ వచ్చిందని చెప్పాలి. అర్జునుడు కృష్ణమ్మ తల్లి ప్రవహించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం వలన హిస్టారికల్ విక్టరీగా మనం పరిగణిస్తున్నాం. జియోగ్రఫికల్ విక్టరీ, విజయవాడకి హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు థ్రోట్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ ప్రదేశం నుంచి మేజర్ రైల్వేస్ ప్రయాణిస్తూ ఉంటాయి. చివరిగా మీ బాబాయ్ మాట, ఇట్ ఈస్ ఏ లివింగ్ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివోషన్ అండ్ కంటిన్యూటీ. జై భారత్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.